మన దేశాన్ని రేపు పొద్దున పాకిస్తానోడో బంగ్లాదేశోడో చైనావోడో ఆక్రమించుకున్నా పెద్ద కష్టపడక్కర్లేదు. మన దగ్గర బుర్ర తక్కువ వెధవలు, చదువుకున్న దద్దమ్మలు, పనికిమాలిన వెధవలు భారత పౌరులుగా ఉంటుంటారు చాలామంది. ఈ దరిద్రుల ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఏ ఎదవ ఏది చెప్పినా నమ్మేస్తుంటారు. వీళ్ళకి ఏమాత్రం కనీస స్పృహ ఉండదు, దేశ స్పృహ ఏమాత్రం ఉండదు. కేఏ పాల్ అనేటటువంటి ఒక మహామేధావి, ఆయన కాసేపు అమెరికా అధ్యక్షుడితో మాట్లాడేస్తాడు, కాసేపు రష్యా అధ్యక్షుడితో మాట్లాడేస్తాడు, ఆ యుద్ధం ఆపేస్తుంటాడు, వాడు ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ అంటుంటాడు. ఒకప్పుడు గొప్పోడే, మతి సరిగ్గా ఉందో లేదో తెలియనటువంటి స్టేజీలో మారిపోయినటువంటి పరిస్థితుల తర్వాత ఇప్పటికి కూడా ఒక పార్శ్వం బాగానే పనిచేస్తే మాట్లాడడానికి, కానీ మిగతాదంతా డ్రమటైజ్. ఆయన ఎవరు నడిపిస్తున్నారో ఎందుకు నడిపిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అలాంటి పర్సన్ ఇప్పుడు నిమిష ఉరిశిక్షణ నేను రద్దు చేయించేసాను, నేను డబ్బులు కట్టేశాను అంటే నమ్మేయాలి. మనం ఆంధ్రాలో నమ్మాలి, కేరళలో నమ్మరు, వాళ్ళ కుటుంబం కూడా నమ్మదు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే వాస్తవంగా భారత ప్రభుత్వం అడిగినప్పుడు నిమిష విషయంలో యెమెన్ ప్రభుత్వం ఏమంది, మాకు సంబంధం లేదండి, అది ఆ ఏరియా మా మీద పట్టు లేదు, అది హౌతీల తీవ్రవాదుల చేతుల్లో ఉంది అని చెప్పి. వాళ్ళని ఎవరు నడిపిస్తారయ్యా, వాళ్ళు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి లొంగుతారయ్యా అంటే సౌదీ అరేబియా మొల్లాల మాట వింటారని చెప్పి భారతదేశం ప్రభుత్వం సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మత పెద్దలతో మాట్లాడింది. ఆ తర్వాతనే ఉరిశిక్ష వాయిదా పడింది. ఇప్పుడు ఉరిశిక్షని ప్రస్తుతం శాంతం పక్కన పెట్టారు. జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.